వెల్కమ్ టు సుకన్య నారాయణ ఛానల్. ఈరోజు మీకు నేను ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. ఈ కథలో సమయస్ఫూర్తి అనేది ఎంత ముఖ్యమైనదో అనేది ఈ కథ మనకి తెలియజెప్తుందనమాట. ఒకరోజు చాలా సాధారణంగా అలా ఆకాశంలో సూర్యభగవానుడు, వాయుదేవుడు ఇద్దరు కూడా పయనిస్తూ ఉంటారు. అంటే అలా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఆకాశ మార్గాన వెళ్తూనే ఒక వాదోపవాదాలు ఇద్దరు, నేను గొప్ప అంటే నేను గొప్ప, సూర్యభగవానుడేమో నేను లేనిదే వెలుతురు లేదు, వెలుతురు లేకపోతే ఉదయించకపోతే అసలు ఎవరికి కూడా ఏది కూడా రాదు అని చెప్పి ఆయన వాదిస్తూ ఉంటారు. అలాగే వాయుదేవుడు కూడా నేను గాలి అనేది లేకపోతే ఏ మనిషి బ్రతకలేడు అని చెప్పేసి ఆయన అంటారు. అలా ఇద్దరికి వాదన జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక వాదన జరిగితే అందులో ఎవరు గొప్ప అనేది వాళ్ళు తేల్చుకోకుండా ఊరుకోరు. అలాగే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గొప్ప అనేది వాళ్ళు తేల్చుకోవడానికి ఒక పరీక్షని పెట్టుకుందాం అనుకుంటారు. ఆ పరీక్షకి ఏంటంటే, అలా వెళ్తూ ఉండగా కిందన ఒక మనిషి వెళ్తూ ఉంటాడు. సాధారణమైన మనిషి. ఒక మనిషి కంబలు కప్పుకొని, చల్లగా ఉంది కదా వాతావరణం, అలా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. అయితే ఈ పైనుంచి చూసిన ఈ సూర్యభగవానుడు, వాయుదేవుడు ఏమనుకుంటారంటే, సరే ఈ మనిషి కప్పుకున్న కంబలి తీసేసి కింద పడేయాలి. అలా పాడేయించేస్తే వాళ్ళే గొప్ప అని చెప్పేసి ఆయన అనుకుంటారు. వాళ్ళిద్దరు అనుకుంటారు. సరే కదా అని చెప్పి ఫస్ట్ సూర్యభగవానుని వంతు వచ్చిందనమాట. సూర్యభగవానుడు ఏం చేస్తారంటే, ఆ మనిషి అప్పుడే కష్టపడి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. నడవలేక చలేస్తుందిరా బాబు అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తాడు, అలా కప్పుకుంటూ దుప్పటగా సరి చేసుకుంటూ వెళ్ళేదడికి ఈ సూర్యభగవానుడు ఏం చేస్తారంటే, తనకున్న తేజస్సుని, కాంతిని, ప్రకాశాన్ని మొత్తం అంతా కూడా అగ్నిగుండం లాంటి వెలుతురుని అంతా కూడా ప్రకాశింపజేస్తాడనమాట. ఇంకేముంది, ఆ కంబళి కాస్త తీసి నేలకేసి కొడతాడనమాట. ఏంటి అమ్మో ఇంత బగ్గు అని మండిపోతుంది, ఈ ఒక్కపోత నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అనుకుంటా మనిషి ఆ కంబళి తీసి కింద పాడేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు సూర్యభగవానుడు, నా పని నేను సులువుగా చేసుకున్నాను అనుకుని నా పని అయిపోయింది, ఇప్పుడు నువ్వు తీసి పాడేయించాలి కంబళి. మళ్ళీ కాసేపటికి ఏమవుతుందంటే, తీవ్రత తగ్గిపోయి చల్లగాలి వస్తుంది. చల్లగాలి వచ్చేదడికి ఏమవుతుందంటే, మంచి చల్లటి గాలి తెగ్గాలి వచ్చేస్తూ ఉంటుంది. అలా గాలి వచ్చేదడికి ఆ కింద పడేసిన కంబళి తీసి ఈయన కప్పేసుకుంటాడు. ఇప్పుడు ఈయన వంతు, ఈయన ఏం చేయాలి, ఈయన కూడా కంబళి తీసి కింద పడేయించాలి. ఈ వాయుదేవుడు ఆయన వేగాన్ని ఇంకా పెంచేస్తూ ఉంటాడు, గాలి ఇంకా పెంచుతూ ఉంటాడు. ఆ పెరిగేదడికి ఆ మనిషి ఏం చేస్తాడంటే, ఆ కంబళ్ళని ఇంకా గట్టిగా కప్పుకుంటాడు. అసలు సమయస్ఫూర్తి ఏంటి, ఈ వాయుదేవుడు చేయాల్సిన పని ఏంటి అక్కడ, తినవంతు కూడా ఆ కింద వెళ్ళే మనిషి కప్పుకునే కంబల్ని తీసి కింద పడేసేలాగా చేయాలి. అప్పుడు వాయుదేవుడు ఏం చేసి ఉండాలి, ఒకసారి మీరు ఆలోచించండి. ఏం చేసుంటే వాయుదేవుడు కూడా గెలిచేవాడు? తను ఏం చేసి ఉండాలి, తన వాయువుని వేగం తగ్గించాలి. తగ్గిస్తే ఆ మనిషికి చెమటలు పట్టేలాగా గాలి ఆడకుండా చేస్తే అప్పుడు ఆ కంబళిని తీసి కింద పడేసేవాడు. కానీ వాయుదేవుడు ఏం చేశాడు, సూర్యభగవానుడు తేజస్సు పెంచినట్టు వాయుదేవుడు కూడా తన వేగాన్ని పెంచేశాడు. దానివల్ల ఏమైంది, వాయుదేవుడు ఓడిపోయాడు. ఎప్పుడైనా సరే మన దగ్గర శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడితే ఆ సమయానికి తను చేయగల పనిని ఎటువంటి ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ఫుల్గా చేయగలరు, ఎందులోనైనా విన్ అవ్వగలరు. ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. మన దగ్గర శక్తి ఉంది కదా అని చెప్పి ఎక్కువ ప్రదర్శించకూడదు.
దానివల్ల ఏమవుతుంది? అది దుర్వినియోగం అయ్యి మనమే నష్టపోతాం. ఇక్కడ సూర్యభగవానుడు తన ఒక సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. తన దగ్గరున్న తేజస్సుని, ప్రకాశాన్ని పెంచాడు. అక్కడ గెలవాలంటే ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే సమయస్ఫూర్తిని ఒకటే అక్కడ చూపించాలి. బలం కంటే బుద్ధి బలం చాలా ముఖ్యమైందని ఇందులో సూర్యభగవానుడు మనకి నిరూపించాడు. సో ఈ కథలో నీతి చాలా బాగుంది కదండి. ఈ నీతి పిల్లలకి ఏదైనా చెప్పినప్పుడు కానీ, పెద్దవాళ్ళైనా కానీ మన దగ్గర బలం ఎంత ఉందనే కాదు, మన దగ్గర బుద్ధి బలం ఎంత ఉందనేది కూడా మనం ఎప్పుడూ అంచనా వేసుకుంటూ ఉండాలి. బలం ఒకటే ఉంటే సరిపోదు అనేదానికి ఇది ఒక నిదర్శనం. అలాగే సమయస్ఫూర్తి కూడా చాలా అవసరం అనేదానికి ఈ కథ చక్కటి సారాంశం. నచ్చింది కదండి మీకు? ఇంకా ఇలాంటి స్టోరీస్ నేను మంచి వెతికి మీకు చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.